వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. మన ప్రోడక్ట్ అయినా ప్రాజెక్ట్ అయినా పక్కాగా జనాల్లోకి వెళ్ళాలంటే మెంబర్స్ అందరూ గ్రౌండ్ లెవెల్లో దిగి పని చేయాలి. ఏం చేశాం, ఎంత కష్టపడ్డాం, ఎలా ఉంటుంది అనే విషయాల మీద జనాలకు మనమే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అప్పుడే సబ్జెక్ట్ సక్సెస్ చూసేది. రీసెంట్గా యానిమల్ టీమ్ ఈ విషయాన్ని ఫాలో అయింది. యానిమల్ సినిమా ప్రమోషన్లను నార్త్ సౌత్ అనే తేడా లేకుండా చేశారు రణబీర్ అండ్ రష్మిక. తమ ప్రాజెక్ట్ను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడ్డారు. కొన్నిసార్లు సినిమా హీరో ఎంత కష్టపడ్డా పక్కన గ్లామర్ క్వీన్ లేకుంటే ఏదో వెలితిగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్లలోనూ ఆ వెలితి కనిపిస్తోంది. శ్రీలీల అదర్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్లలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారట. భగవంత్ కేసరితో పోలిస్తే నితిన్ సినిమా మీద శ్రీలీల పెద్దగా ఫోకస్ చేయడం లేదన్నది అందరికీ అర్థమవుతున్న విషయం. ఇక హాయ్ నానా విషయంలోనూ హీరోయిన్ ప్రమోషన్లకు రావడం లేదనే టాపిక్ వైరల్ అయింది. అది ఆ నోటా ఈ నోటా మారి చివరికి నాని ముందుకు వెళ్ళింది. హీరోయిన్ నాన్ స్టాప్గా స్కెడ్యూల్స్ కంప్లీట్ చేయడంతో కాస్త హెల్త్ డిస్టర్బ్ అయింది. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారన్నది నాని ఇచ్చిన క్లారిఫికేషన్. నాని మాత్రం వీలైనన్ని సిటీలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టి ఆ మధ్య ఫారిన్లో తన మూవీని ప్రమోట్ చేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు నాని. హాయ్ నాన్న ప్రమోషన్ల కోసం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఈ సినిమాకు పనిచేసిన శృతి హాసన్ జాడ కూడా ప్రచార కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ప్రమోషన్లకు సారీ చెప్పడం ఈ అమ్మడికి కొత్తేమీ కాదు. సంక్రాంతి సీజన్లో వీరసింహారెడ్డి ఈవెంట్కు హాజరైన శృతి వాల్తేరు వీరయ్యకు మాత్రం సారీ చెప్పేశారు. ఈ నెల 22న విడుదల కానున్న సలార్ సినిమా ప్రమోషన్లకైనా శృతి హాజరవుతారా లేదా అనే అనుమానాలు కూడా రైజ్ అవుతున్నాయి. ఏవో కొన్ని మెయిన్ ఈవెంట్స్లో తప్ప మిగిలిన వాటిల్లో ప్రభాస్ పెద్దగా కనిపించరన్నది అందరూ ఫిక్స్ అయిన విషయం. ఇక శృతి కూడా దూరంగా ఉంటే ప్రశాంత్ నీల్ ఒక్కడే సినిమాను భుజాల మీద తీసుకువెళ్లాలా? అసలు సలార్ ప్రమోషన్లను యూనిట్ ఎలా ప్లాన్ చేస్తోంది అనే విషయాల మీద కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాళ్లు ఎక్కడో చోట ఆగారంటే అర్థమేంటో తెలుసా? నెక్స్ట్ వేయబోయే స్టెప్ మామూలుగా ఉండదు అని. ఇప్పుడు పల్లవి విషయంలో అదే మరోసారి ప్రూవ్ అయిందని అంటున్నారు జనాలు. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ప్రాజెక్ట్ మినిమం పాన్ ఇండియా లెవెల్లో అయినా ఉండాల్సిందేనని చెప్పుకుంటున్నారు. నటనకు నటన, డాన్సులకు డాన్స్, గ్రేస్ కి గ్రేస్, లాంగ్వేజ్ కి లాంగ్వేజ్, అన్ని విషయాల్లో తోప్ అనే పేరు తెచ్చుకున్నారు సాయి పల్లవి. తెలుగు ఆడియన్స్ ఆమెని లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారంటేనే ఆమెకున్న కరిష్మా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతటి పేరు తెచ్చుకున్నారు కాబట్టే పాన్ ఇండియా రేంజ్ లో ఏ పెద్ద ప్రాజెక్ట్ రెడీ అయినా వెంటనే హీరోయిన్ల లిస్టులలో సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. లేటెస్ట్ గా యష్ 19లో సాయి పల్లవి నటిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు మేకర్స్. హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారు అనే టాక్ వైరల్ అవుతోంది. యష్, పల్లవి కలిసి నార్త్ లో ఓ రామాయణం చేస్తారని అంతా అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా యష్ 19లో మాత్రం ఇద్దరు జోడీ కడతారు అని అంటున్నారు జనాలు. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో తండేల్లో నటిస్తున్నారు సాయి పల్లవి. లవ్ స్టోరీ కాంబినేషన్ లో తండేల్లో రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో క్రేజ్ అమాంతం పెరిగింది. మరోవైపు బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటేనే సాయి పల్లవి ఓకే చెప్తున్నారు, లేకుంటే పెద్దగా పట్టించుకోవడం లేదు అనే మాట మాత్రం వైరల్ అవుతోంది. నిన్నటిదాకా ఒక లెక్క, నిన్నటి నుంచి ఒక లెక్క అనే డైలాగ్ కి మా కాంపౌండ్ లో స్పేసే లేదు. మొదటి నుంచి మాది ఒక్కటే లెక్క. ఆ లెక్క పత్రాల మాట ఏంటో మా ఆర్మీకి బాగా తెలుసని అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్న పుష్ప ఇప్పుడు జెట్ స్పీడ్ లో పరుగులు తీస్తోంది. తిరుపతి జైలు నుంచి 10 బుల్లెట్ల గాయాలతో తప్పించుకున్న పుష్ప ఎక్కడున్నాడు? ఎలా తప్పించుకున్నాడు? అసలు ఎందుకు తప్పించుకోవాల్సి వచ్చింది? తప్పించుకొని వెళ్ళాక ఏం చేశాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం పుష్ప ది రూల్లో చెప్పకనే చెప్పబోతున్నారు కెప్టెన్ సుకుమార్. మామూలు లారీ డ్రైవర్గా ఉన్న పుష్పకు గాయాలయ్యాయని తెలియగానే ఊళ్లకు ఊళ్ళు తగలబడిపోయేంతగా అల్లర్లు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? జనాల మనసులను గెలుచుకోవడానికి పుష్ప అసలేం చేశాడు వంటి విషయాలన్నీ సెకండ్ పార్ట్ మీద జనాలకు హోప్స్ పెంచుతున్న విషయాలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది పుష్ప సీక్వెల్. ఆల్రెడీ 70% సినిమా పూర్తయింది.
ఆ మధ్య జాతర సాంగ్ షూట్ చేస్తున్నట్టు అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించారు. ఇంకో 2 పాటలు, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి కావలసినంత టైం తీసుకుని సినిమాను కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది యూనిట్. వచ్చే ఆగస్టులో అసలు తగ్గేదేలే అనే నినాదం పాన్ ఇండియా రేంజ్ లో వినిపించాలంటే ఈ మాత్రం కమిట్మెంట్ తో పనిచేయడం కంపల్సరీ అన్నది యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. అంతా నార్మల్గా ఉన్నప్పుడు ఎవ్వరూ దేని గురించి పట్టించుకోరు. ఎక్కువ తక్కువ మాటలే ఉండవు. కానీ అప్పటిదాకా ఉన్న ఓపిక తగ్గిపోయినప్పుడు మాత్రం పాత లెక్కలన్నీ పర్టికులర్గా కళ్ళ ముందు బ్లింక్ అవుతూ ఉంటాయి. వాటి గురించి డిస్కషన్లు స్టార్ట్ అవుతాయి. గేమ్ చేంజర్ కోసం ఓపిక్గా వెయిట్ చేసిన చెర్రీ ఫ్యాన్స్ కూడా ఇలాంటి లెక్కలు తీస్తున్నారు. అయితే వారి మనసు గ్రహించిన చెర్రీ అంతకన్నా ముందే ఇంకో ప్లాన్తో నేను రెడీ అంటున్నారు. ఇంతకీ ఈ దాగుడు మూతల మ్యాటర్ ఏంటి? మనం కూడా చూసేద్దాం రండి. మిస్టర్ పర్ఫెక్ట్ రామ్ చరణ్ గత కొన్ని సినిమాలకు మధ్య తీసుకున్న గ్యాప్ ఎంత అనే దాని మీద నెట్టింట్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ధృవ సినిమాతో మెప్పించిన మెగా పవర్ స్టార్ ఆ తర్వాత సుక్కు డైరెక్షన్లో రంగస్థలాన్ని రిలీజ్ చేయడానికి 477 రోజులు తీసుకున్నారు. రంగస్థలం మేనియా నుంచి బయటపడి బోయపాటి డైరెక్షన్లో వినయ్ విధేయ రామాను రిలీజ్ చేయడానికి ఇంకో 288 రోజులు పట్టింది. జక్కన్న మాత్రం నాతో అంత ఈజీ కాదు అని చెప్పకనే చెప్పారు. వినయ విధేయ రామ విడుదలైన 1170 రోజులకు రిలీజ్ అయింది RRR. మల్టీ స్టారర్ కావడం, పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవ్వడం, జక్కన్న మేకింగ్ కావడం, విషయం ఏదైనా ఎక్కువ టైమే తీసుకుంది RRR. ఆచార్యకు మాత్రం చాలా తక్కువ సమయం తీసుకున్నారు రామ్ చరణ్. ఫాదర్ చిరంజీవితో కలిసి చేసిన ఆచార్యలో చరణ్ క్యారెక్టర్కి మంచి మార్కులే పడ్డాయి. ఆయన కనిపించిన పాటలకు, సన్నివేశాలకు జనాలు ఫిదా అయిపోయారు. ఆ సినిమా విడుదలై కూడా ఇప్పటికే 585 రోజులకు పైగానే అవుతోంది. ఇప్పుడు సెట్స్ మీదున్న గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. శంకర్ సినిమాను పూర్తి చేసేదాకా రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వలేమని మేకర్స్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. అందుకే గేమ్ చేంజర్ తో పాటు బుచ్చిబాబు సినిమాని కూడా చేసేయాలని ఫిక్స్ అయ్యారట చెర్రీ. మార్చి నుంచి బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారు. అంతలో గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తయిపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. సో సినిమాకు మధ్య గ్యాప్ ని తగ్గించి ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి చెర్రీ వేసిన ప్లాన్ అదుర్సంటున్నారు నెటిజన్లు. బరిలోకి దిగాలంటే ఎంత భరోసా ఉండాలి? అదే ఉండాలంటే అన్ని విధాలా వీఆర్ రెడీ అనాలి కదా. ఆల్రెడీ డిసెంబర్ స్టార్ట్ అయింది. జనవరిలో రిలీజ్లకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్ గా వేసేశారు పొంగల్ రిలీజ్ల మేకర్స్. ఎవరి దారిలో వారు జోరు పెంచి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. కింగ్ నాగార్జున పక్కా హిట్ చూసి చాన్నాళ్లైంది. ఈ సంక్రాంతికి మీరు రెడీ అయిపోండి కింగ్, మీకోసం మేం థియేటర్లలో సిద్ధంగా ఉంటామని అక్కినేని అభిమానులు పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. వాళ్ళందరిలో జోష్ గమనించిన నాగార్జున సేమ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు. పక్కాగా 3 నెలల్లో నాసామి రంగాన్ని క్లోజ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ స్కెడ్యూల్లో ఉంది నాసామి రంగా. ఓవైపు సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పటికీ పబ్లిసిటీని కూడా స్టార్ట్ చేసేశారు మేకర్స్. అటు మాస్ మహారాజా ఈగిల్ కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉంది. హైదరాబాద్లో ఈగిల్ కి ఫైనల్ టచ్అప్స్ చేస్తోంది యూనిట్. తండ్రి కూతుళ్ల అనుబంధంతో తెరకెక్కుతున్న సినిమా సైంధవ్. పైకి కనిపించేది అంతే అయినా సినిమాలో అంతకు మించి ఉంటుందట. డార్క్ థీమ్తో రెడీ అయిన సైంధవ్ మీద అద్భుతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు విక్టరీ వెంకటేష్. ఆ మధ్య రానా నాయుడుతో డిజిటల్లో సక్సెస్ అయిన వెంకీ సిల్వర్ స్క్రీన్ మీద మరొక బంపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి సైంధవ్ వెంకీకి కోరుకున్న హిట్ తెచ్చిపెడుతుందా? అప్పుడెప్పుడో ఆది పురుష్ రిలీజ్ అయినప్పుడు దీనికన్నా హనుమాన్ ప్రమోషనల్ స్టెప్ ఆథెంటిక్ గా ఉందంటూ మెచ్చుకున్నారు జనాలు. అప్పట్నుంచి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న హనుమాన్ ఇప్పుడు అన్ని విధాలా రెడీ అయ్యి రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉంది. పెద్ద సినిమాల మధ్య చిన్న హీరోతో వస్తున్న హనుమాన్ జనాలని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది సస్పెన్సే. అటు గుంటూరు కారం సినిమా నాన్ స్టాప్ స్కెడ్యూల్ జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో షూట్ చేస్తున్నారు. కేరళలో ఒక పాట కోసం 4 రోజుల స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. వీలైనంత త్వరగా ఈ స్కెడ్యూల్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసి జనవరిలో జబర్దస్త్ ప్రమోషన్లు చెయ్యాలి అన్నది గురూజీ త్రివిక్రమ్ ప్లాన్ అంట. సో పొంగల్ రేస్లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్న సినిమాలన్నీ మహా జోరు మీద ముస్తాబోతున్నాయన్నమాట. 1కి 2,000+ క్రోర్స్ కొల్లగొట్టిన హీరో నుంచి వస్తున్న 3వ సినిమా ఎలా ఉంటుంది? ఎలా ఉంటే ఇంకో 1000 కోట్లు వస్తాయి? డిసెంబర్ 21 కోసం 1000 కళ్లతో వెయిట్ చేయించేలా ఉందా డంకీ ట్రైలర్? షారుఖ్ ఫోర్త్ కమింగ్ సినిమా గురించి ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్ ఫారిన్ వెళ్లాలనుకుంటారు. వారిలో ఓ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ ట్రావెల్ కోసం వారిలో ఒకరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. తీరా అన్నీ నేర్చుకుని సొంత గడ్డను దాటాక వారికి అక్కడ ఎదురైన అంశాలేంటి అనే టాపిక్తో ఆద్యాంతం హాయిగా సాగింది డంకీ ట్రైలర్.
దీన్ని నేనే మొదలుపెట్టాను, నేనే కంప్లీట్ చేస్తానని షారుఖ్ చెప్పే మాటలు, క్యారెక్టర్ పరంగా, లుక్ పరంగా అతనిలో కనిపించిన మార్పు ప్రతిదీ ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ కలెక్షన్లు దద్దరెళ్లిపోతాయనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్ లో. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.